లయన్స్ క్లబ్ సఖి కాకినాడ ఆధ్వర్యంలో సుమారు 20 మంది పేద మహిళలకు శారీలు పండ్లు అందించారు. క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ 100 రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా క్లబ్ సభ్యుల సౌజన్యంతో లయన్స్ క్లబ్ సఖి 50వ సేవా యజ్ఞం భాగంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ పూర్వపు మాజీ గవర్నర్ బాదం బాలకృష్ణ చేతుల మీదుగా 50 రోజుల సేవా కార్యక్రమం ప్రారంభించారు. సభ్యుల సహకారంతో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సఖి ప్రెసిడెంట్ సునీత, సెక్రటరీ సావిత్రి, ట్రెజరర్ వెంకటరమణ, దశరథ రామారాణి, లయన్ దేవతా పుత్రరావు, లయన్ జగన్నాథం, కుమారి వెంకటలక్ష్మి మరియు లయన్స్ క్లబ్ సఖి సభ్యులు పాల్గొన్నారు. 100 రోజులు సేవా యజ్ఞం చేస్తున్న ఏకైక క్లబ్ లయన్స్ క్లబ్ కాకినాడ సఖి. జనరల్గా ఒక క్లబ్ అన్నదానం డైలీ చేస్తూ 100 రోజుల యజ్ఞం చేస్తారు. బట్ ఇది ప్రత్యేకత ఏంటంటే సఖి క్లబ్ ప్రత్యేకత ఈ 50 ప్రాజెక్టుల్లో దరిదాపు 40 రకాల వివిధమైన ప్రాజెక్టులు చేశారు. అలాగే మరి ఓల్డేజ్ హోమ్లో అన్నదానం చేయడం కానీ, లేకపోతే అలాగే ఆర్ఫనేజ్లో చేయడం కానీ, అవేర్నెస్ క్రియేట్ చేయించడం కానీ, గొడుగులు పంచడం కానీ, అలాగే షుగర్ టెస్ట్, డయాబెటిక్ అవేర్నెస్ చెప్తూ డయాబెటిక్ టెస్ట్ చేయడం కానీ, ఒక ప్రోగ్రామ్ అని కాదు, వివిధ రకాల ప్రోగ్రామ్ ఇందులో కవర్ చేశారు. మరి వచ్చే 50 రోజుల్లో కళ్ళజోళ్ళు దరిదాపు 60 మందికి ఉచితంగా ఇవ్వబోతున్నారు. అలాగే జిఎల్ జగన్నాథరావు మా క్లబ్ యొక్క మెంటర్ ఆయన యొక్క ఆధ్వర్యంలో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నారు. అలాగే రియల్ చైర్పర్సన్ పుత్తరావు సహకారంతో ఇంకోటి చేస్తున్నారు. ఇక్కడ ఉన్న క్లబ్ సభ్యులందరూ కూడా తలా కొద్దిగా వారి యొక్క సంపాదనలో కానీ, వారి కుటుంబం నుంచి కానీ స్పాన్సర్ చేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఎవరు కూడా పైనుంచి వచ్చే డబ్బులేం కాదు, మాలో మేము అందరం వేసుకున్న డబ్బులు. మరి దారా సునీత గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేయడం ఎంత గొప్ప విషయం అంటే, వరుసగా 100 రోజులు చేయడం అనేది వారికి ఉన్న ఆ కుటుంబ వ్యవహారాలు చూసుకుంటూ మరి అందరూ కూడా మెంబర్స్ రేపు ఏం చేయాలి, మళ్ళీ ఎల్లుండి ఏం చేయాలి, అవతలెల్లుండి ఏం చేయాలి చెప్పి డైలీ ప్లానింగ్. ఇది అంత ఈజీ కాదు. ప్రతిరోజు ఎక్కడ సేవా కార్యక్రమం చేయాలి, మళ్ళీ ప్రత్యేక ఇంకోటి ఏం చేయాలి, రిపీట్ అవ్వకుండా అనేది ఈ రెండు చాలా ముఖ్యమైనవి. సమయం వెచ్చించడం, ప్లానింగ్ చేసుకోవడం, వెన్యూ చూసుకోవడం, ఇవన్నీ కలిపి మరి ఆఖరణ దానికి కావాల్సిన ఆర్థిక వనరులు చూసుకోవడం, ఇవన్నీ చూసుకొని చేస్తున్న లయన్స్ క్లబ్ కాకినాడ సభ్యులని ప్రతి ఒక్కరిని పేరు పేరుని అభినందిస్తూ ఈ క్లబ్కి నాయకత్వం వహిస్తున్న దారా సునీత గారికి ప్రత్యేకంగా ఇంకొకసారి అభినందన తెలియజేసుకుంటూ ఈ 100 రోజుల సేవా యజ్ఞం 50 రోజులు ఎలాగా విరామం లేకుండా, ఆటంకం లేకుండా ఎలా జరిగిందో అలా జరగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి నా సహకారం కూడా ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తూ ఈ క్లబ్ సభ్యులని, వారి కుటుంబాలని ఆ భగవంతుడు సదా ఆశీర్వదిస్తూ చల్లగా చూడాలని చెప్పి ఆ అష్టైశ్వర్యాలతో తొలతోగాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.